ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ముందుగా యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ శుభ శుక్రవార శుభాకాంక్షలు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, సిలువలో ఆయన పలికిన 7 మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకొని మన జీవితం ఏ విధంగా సాగిపోతుందో ఈ లోకంలో అనే రీతిని ఒకసారి ఆపాదించుకుందుము. ఆయన పలికిన 7 మాటలలో ఒకటి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. మన దేవుడు క్షమించే దేవుడు కనుక నీవు ఎంత ఘోర పాపివైనా సరే నిన్ను క్షమిస్తాడు. రెండవదిగా, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. ఇక్కడ కూడా ప్రక్కన ఉన్న దొంగను క్షమించి ఆయనను పరదేశులో చేర్చుకున్నారు. మూడవదిగా, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పి కుమారునిగా తల్లి ఎడల ఆయనకు ఉన్న బాధ్యతను నెరవేర్చుకున్నారు. నాలుగవదిగా, ఏలి ఏలి లామా సబక్తాని అనగా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. మన కొరకు పాపిగా మారిన యేసయ్య గారు అంటే లోక పాపములను మోసుకొని దేవుని గొర్రె పిల్లగా మారినందుకు దేవుడు ఆయన చేతిని విడిచిపెట్టేశారు. ఐదవదిగా, దప్పిగొనుచున్నాను అని పలికిన యేసయ్య ఆత్మల దాహం కొరకు ఆయన దాహమని పలికారు. ఆరవదిగా, సమాప్తము. ఆయన ఈ లోకమునకు వచ్చిన పనిని నెరవేర్చారు. తండ్రి తనకు ఇచ్చిన పనిని సమాప్తము చేసి ఉన్నారు. ఏడవదిగా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ఆత్మను దయచేసిన తండ్రికి ఆయన తన ఆత్మను అప్పగించుకున్నారు. చివరి మాటగా, సిలువలో వేలాడుతూ ఆ మండుటెండలో చెమట రక్తముగా కారి ఆఖరి బొట్టు వరకు కార్చి తన ప్రాణమును మన కొరకు బలిగా అర్పించారు. ఆ రక్తములోనే మన పాపములకు క్షమాపణ, విడుదల. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. ఈ శుభ శుక్రవారం దినాన తండ్రి ప్రభా, మీరు సిలువలో పలికిన 7 మాటలను నాయన మేము ఒకసారి నాయన మరలా జ్ఞాపకం తెచ్చుకోవడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు ప్రభా. పాపులమైన మా కొరకు నరవతారిగా నాయన ఈ లోకమునకు వచ్చి తండ్రి ప్రభా నాయన మా కొరకు మీరు బలి అయిన ఆయన మీ రక్తమును ఆఖరి బొట్టు వరకు చిందించి నాయన తండ్రి ప్రభా మా పాపములను కడుక్కునే స్థితిని మాకు ఇచ్చిన దేవానికి వందనాలు. మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించే కృపను మా అందరికీ దయచేసి ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని మీ మెండైన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై కుమ్మరిస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.